కింద చూడండి గ్రెయిన్స్ అన్ని కిందకి వెళ్ళిపోయి ఉంటాయన్నమాట, పైన పెరుగు తోడుకుంటుంది మనకి. సో ఫామ్కి అయితే వచ్చేసామండి, గుడ్లన్నీ కలెక్ట్ చేసుకున్నాం అనమాట, మాకు మా ఫ్రెండ్స్కి కూడా. పెప్పర్స్లో స్టఫ్ చేసిన సాఫ్ట్ చీజ్ అనమాట, ఇది రా మిల్క్తో చేసిన చీజ్ అండి. చక్కగా మ్యాచ్ చూస్తే మిర్చి బజ్జీ అండి. ఈ రోజు అయితే సండే అండి, సంధ్య నేను చక్కగా పొద్దున్నే లేచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనమాట. సమయాన్ని ఇంకా లెగడు, సో మాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఏమైనా క్లీన్ చేసుకోవడం, ఏదైనా చిన్న చిన్న కబుర్లు చెప్పుకోవడం, మాట్లాడుకోవడం ఇవన్నీ చేస్తాం అనమాట. అలాగే మా ఎగ్స్ కూడా అయిపోయినాయి, సో ఇప్పుడు ఫామ్కి వెళ్ళి ఈరోజు తెచ్చుకోవాలి ఎగ్స్. అలాగే ఆ ఫామ్ దగ్గర ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయండి, అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ మనకి చీజ్ దొరికే ప్లేసెస్ ఉంటాయి, ఫ్రెష్ వెజిటబుల్స్ దొరికే ప్లేసెస్ ఉంటాయి, అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో అవన్నీ చేసి రాత్రికి సంధ్యని ఒక డిన్నర్ డేట్కి తీసుకెళ్లాలని ఈరోజు అయితే ప్లాన్. కేంబ్రిడ్జ్లో ఒక ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడైతే క్రికెట్ కూడా చూడొచ్చు, ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది. సో వెళ్ళే ముందు బ్రేక్ఫాస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మేము నట్స్, ఎగ్స్, అవకాడోస్ తీసుకుంటామని. దాంతోపాటు మేము ఈ మధ్య చీజ్ కూడా ఇంక్లూడ్ చేసాం అనమాట. ఒక ప్రాంతానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదండి, అలాగా ఫ్రెంచ్ చీజ్ అనమాట. అది టేస్ట్ చాలా బాగుంటుందండి, నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట. మా ఇద్దరికి కూడా బ్రై చీజ్, సాఫ్ట్ చీజ్. దాంతో పాటుగా మేము ఈ మధ్య ఏం ఇంక్లూడ్ చేసామంటే కీఫిర్ ఇంక్లూడ్ చేసుకున్నాం అండి మా డైట్లో. కీఫిర్ ఎందుకంటే పెరుగులో లెట్సే ఒక 7 నుంచి 8 రకాల వరకు గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి, గట్కి మంచిది అనమాట. కానీ కీఫిర్లో 50 వెరైటీస్ ఉంటాయండి బ్యాక్టీరియా, సో ఇది చాలా చాలా మంచిది. మేము కీఫిర్ గ్రెయిన్స్ అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాం. కొన్ని గింజల్లో ఉంటాయి, గ్రెయిన్స్ అని అంటారు కానీ అది గ్రెయిన్స్ కాదు, అది ఒక బ్యాక్టీరియాలా ఉంటుంది అనమాట. అది బతకాలంటే దాంట్లో పాలు వేయాలి, పాలు వేస్తే అది బతుకుతుంది అనమాట. పాల్లో లాక్టోస్ని తింటూ అది బతికి ఇలా మనకి కర్డ్ ఫామ్లో అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ కీఫర్ అయిపోయింది కదా, కీఫర్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఎలా చేస్తానో కూడా చూపిస్తాను అనమాట. ఓపెన్ చేస్తే పెరుగులా తోడుకుందనమాట. కింద చూడండి గ్రెయిన్స్ అన్ని కిందకి వెళ్ళిపోయి ఉంటాయన్నమాట, పైన పెరుగు తోడుకుంటుంది మనకి. సో దీన్ని స్ట్రెయిన్ చేసుకొని చాలా క్రీమీగా దిగుతుంది. ఆహా, కంగారు పడకు చేద్దాం. నావి ఇంకా గ్రెయిన్స్ చిన్నగా ఉన్నాయి కాబట్టి మీకు చూపించలేను. మామూలుగా అయితే ఒక జిలాటిన్ లాగా ఇంత ఉంటాయి అన్నమాట. ఇనీషియల్గా మేము 5 grams గ్రెయిన్స్ ఆర్డర్ చేసాం కదండి, 5 gramsకి 250 ml అనమాట. సో ఒక 10 రోజులు 20 రోజులు అయితే కొంచెం 10 grams అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం 500 ml వేసుకోవచ్చు. వచ్చినప్పటికి ఇప్పటికి కొంచెం గ్రో అయ్యాయి కాబట్టి అరౌండ్ 300 ml పాలు వేస్తే సరిపోతాయండి. అన్హోమోజనైజ్డ్ పాలు వాడుతున్నాం అనమాట, అంటే ఇందులోంచి ఫ్యాట్ తీయలేని పాలు. సో అవి కీఫర్కి ఇంకా మంచిది అనమాట. వెన్నెలా పడుతుందో. సో ఈ బాటిల్ తీసుకెళ్ళి ఎక్కడైనా వామ్ ప్లేస్లో పెట్టుకున్నారనుకోండి 24 hours అయిపోద్ది అనమాట. మీరు పెరుగు తోడు పెట్టుకున్నట్టే ఒక వామ్ ప్లేస్లో, ఒక బోర్డులో కానీ ఎక్కడైనా కొంచెం రూమ్ టెంపరేచర్ ఉండే ప్లేస్లో పెట్టేస్తే సరిపోతుంది. మళ్ళీ అగైన్ ఒక క్వశ్చన్ అడుగుతారు, ఈ పాలు మీరు కాచారా? ఏమీ కాయలేదండి, నేను బాటిల్లోంచే తీసుకొచ్చి వేసేసాను అనమాట. కీఫర్ అని అంటారు, బయట కొనుక్కోవాలంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి మాకు ఒక వే తెలిసింది ఇంట్లో ఎలా చేసుకోవాలో. ఇది శుభ్రంగా కడిగేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని మరీ పలుచగా కాదు, ఇలా తాగండి కన్సిస్టెన్సీలో. కొంచెం వాటర్ వేసుకొని కొంచెం డైల్యూట్ చేసుకుంటే 330 ml వచ్చిందండి. ఇది మా ఇద్దరికి చెరుకు హాఫ్, రోజుకి సరిపోతుంది అనమాట. టేస్ట్ చక్కగా ఉంటుంది, పిల్లలకు కూడా ఇంక్లూడ్ చేయండి. ఇంకా మా సమయం తాగట్లేదు, మా సమయానికి కూడా ఇవ్వడానికైతే ట్రై చేస్తాం అనమాట. టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగుంది. కొంచెం పులిసి వెన్న తీయలేని మజ్జిగ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఫైనల్గా అయితే రెడీ అయిపోయి బయటకు వచ్చేసామండి. చక్కగా రైతు బజార్లు చూద్దాం, అలాగే మన గుడ్లు అయిపోయినాయి అని చెప్పాను కదా, గుడ్లు కూడా తెచ్చుకొని వద్దాం అనమాట. ఆ పల్లెటూర్లన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటాయి, మధ్య మధ్యలో ఆగి మీకు చూపిస్తాను. మేము కూడా చక్కగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈ సమ్మర్ టైంలో అలాంటి డ్రైవ్స్ చేస్తే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. మాకు గుడ్లు తెచ్చుకోవడం కాదు కానీ అలా వెళ్ళడం, ఆ డ్రైవ్ ఎంజాయ్ చేయడం, ఈ జర్నీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ఈరోజు మీకు కూడా చూపిస్తాను, రండి. సూన్ నేను కూడా ఎప్పుడు డ్రైవ్ చేస్తానని ఎదురు చూస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నమాట డ్రైవింగ్. ఏదైనా కొత్తది నేర్చుకున్నప్పుడు చాలా బాగుంటుంది కదండి. సూన్ నేను ఈ సీట్లో కూర్చుంటా, చైతన్య ఈ సీట్లో కూర్చుంటాడు నెక్స్ట్ టైం. సో ఫామ్కి అయితే వచ్చేసామండి, గుడ్లన్నీ కలెక్ట్ చేసుకున్నాం అనమాట. మాకు మా ఫ్రెండ్స్కి కూడా చక్కగా 1 monthకి సరిపడా గుడ్లు వచ్చేసాయి. నాకు ఈ గుడ్లు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అనమాట. హ్యాండీగా ఉంటాయి కదా ఇంట్లో గుడ్లు, సో ఎన్ని రకాలుగా తింటామండి. అసలు నాటుగుడ్లు టేస్ట్ చెప్పలేము అనమాట. కోడిగుడ్డు కూర, కోడిగుడ్డు పులుసు, అలాగే రోజు బాయిల్డ్ ఎగ్స్ తింటాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట ఎగ్స్ని. సో కార్లో జాగ్రత్తగా
పెట్టేసుకున్నాం అనమాట. అవన్నీ గుడ్లు మాకు మా ఫ్రెండ్స్కి. అలాగే లాస్ట్ టైం వీడియో రిలీజ్ చేశాక చాలామంది విజిట్ చేశారంటండి ఫాము. నేను క్లియర్గా చెప్పాను, ఇది ప్రైవేట్ ఫామ్ అనమాట, ఇది అందరికీ అలౌడ్ కాదు. అప్పుడు మనకు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి మనం లోపలికి వెళ్ళి అన్నీ చూపించాం అనమాట. సో ఎవరైనా కొనుక్కోవాలంటే గుడ్లు కొనుక్కోవచ్చు, కానీ లోపలికి వెళ్ళి ఫామ్ విజిట్ అయితే చేయడానికి ఉండదండి ఇది. సో వచ్చిన ఫస్ట్ టాస్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామండి. సో సరదాగా మనకి ఎన్ని కనిపిస్తాయని ఫార్మర్స్ మార్కెట్స్ చూసుకుంటూ వెళ్దాం. ఓకే అమ్మ. సో ఫామ్కి అయితే వచ్చామండి. చక్కగా బోల్డ్ అని ఉంటాయి ఇక్కడ, ఏముంటాయి నాకు తెలీదు. సో ఇంగ్లాండ్లో అదే గొప్పతనం అనమాట, మనం బయటకు వచ్చామంటే డ్రైవ్ చేసుకుంటూ వస్తే అడుగడుగునా చూడడానికి బోల్డ్ ఉంటాయి అన్నమాట. ఫార్మర్స్ మార్కెట్ చాలాసార్లు చూసాం కదా అనుకుంటాం, కానీ ఎవ్రీ మార్కెట్ డిఫరెంట్ అనమాట. చూడండి ఈ అంబియన్స్ ఎంత బాగుందో, కెఫెటేరియా ఉంది, చాలా ఉన్నాయన్నమాట అన్నీ చూడడానికి. అసలు ఈ అంబియన్స్లోకి ఎంటర్ అవగానే తెలియని ఉత్సాహం వచ్చేస్తండి. సమ్మర్ అంటే ఇదేనమాట. సో చూద్దారండి ఏమున్నాయో చెప్తాను. the honeybees is down there, and one is down there, and one is there. Oh, it's got over there. Yeah, one is there too. I see that. నాకు యూజువల్గా మామూలుగా మార్కెట్స్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. దాని తోడు ఇలా ఫ్రెష్గా కూరగాయలు అమ్మే షాపులకి వెళ్ళాలంటే చాలా చాలా నచ్చుతుంది అనమాట. ఇదేంటంటే ఇలా లోకల్గా గ్రో అయిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ అవన్నీ కూడా ఇక్కడ పెడతా ఉంటారనమాట. ఇలాంటి ఫ్రెష్ కాయగూరలు చూస్తే చాలా మనసుకు ఆనందంగా అనిపిస్తుంది కదా. మీకు గుర్తుంటే మనకి చిన్నప్పుడు ఇంటి దగ్గర కాయగూర బండి వాళ్ళు వచ్చేవారు. అలా తర్వాత రైతు బజార్లు పెట్టారు మనకి. నాకు చాలా బాగా అనిపించేది అనమాట. అందరు రైతులు ఫ్రెష్ కూరగాయలు పెట్టేవారు. పొద్దున్న 7ంటికి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. రైతు బజార్కి వెళ్తే కూరగాయలు తెచ్చుకొని అవన్నీ సపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఆనందంగా ఉండేదన్నమాట. నాకు సేమ్ ఫీలింగ్ ఇలా లోకల్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు వస్తుందండి. చూద్దాం ఇక్కడ ఏమేమి ఉంటాయో చూసి తీసుకుందాం. మన ఊరిలో పాడి పంట పొలాలు ఉన్న వాళ్ళకైతే క్లియర్గా తెలుస్తాయండి. పంట వచ్చినప్పుడు ఇలా వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు ఇలా కడతా ఉంటాం కదా. చూడండి నాటు వెల్లుల్లిపాయలులా ఉన్నాయి, మనకి మార్కెట్లో దొరికే అలాంటివి కాకుండా. సో అలాంటి మంచివన్నీ కూడా మనకి ఇలా లోకల్ మార్కెట్స్లో దొరుకుతాయి అన్నమాట. స్ట్రాబెర్రీ చూస్తే ఇది ప్లాస్టిక్ స్ట్రాబెర్రీయా అని అనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉన్నాయండి, అసలు చాలా బాగున్నాయి. అలాగే వెజిటబుల్స్తో పాటు మీట్ సెక్షన్ కూడా ఉందండి. చికెన్, ల్యాంబ్ ఇవన్నీ అమ్ముతున్నారనమాట. మనకు మామూలుగా మార్కెట్స్కి వెళ్తే పచ్చళ్ళు అమ్ముతారు కదా, అన్ని రకాల పచ్చళ్ళు. అలాగే ఇక్కడ పికిల్డ్ ఆలివ్స్ అనమాట, రకరకాలుగా గార్లిక్ స్టఫ్ చేసింది, పెప్పర్స్లో స్టఫ్ చేసిన సాఫ్ట్ చీజ్ అనమాట. ఇదొక రకం స్టఫ్డ్ ఆనియన్స్ అంట, ఆనియన్స్ ఇవి ఆలివ్స్ అనమాట. ఇందులో ఆల్మండ్స్ స్టఫ్ చేశారంట. చూడండి మీకు ఆల్మండ్స్ కనిపిస్తున్నాయి కదా, కాలామట్ట ఆలివ్స్ అంట, బ్లాక్ ఆలివ్స్. ఇవన్నీ చాలా మంచివండి హెల్త్కి, ఫెర్మెంటెడ్ ఫుడ్స్ అనమాట. సో ఇవి కూడా తీసుకొని ట్రై చేస్తున్నాం. వీళ్ళు మిక్స్ అండ్ మ్యాచ్ తీసుకోవచ్చు అని చెప్పారు. అన్నీ కొనుక్కొని ట్రై చేద్దాం. అప్పుడు మనకి ఏది బాగుంటుంది, నెక్స్ట్ టైం ఏది కొనుక్కోవాలనేది ఒక అవగాహన వస్తుంది కదా. ఇలా లోకల్ మార్కెట్స్కి వచ్చినప్పుడు అలా చాలా టైం తీసుకొని ఎక్స్ప్లోర్ చేస్తామండి. అసలు కొత్తగా ఏముంటాయి, ఏం చూడడానికి ఉంటుంది అని. నాకు కొంత నాలెడ్జ్ ఎక్కడంటే TLC డాక్యుమెంటరీస్ చూస్తానన్నమాట బాగా. సో వాళ్ళు ఏం తింటారు, చీజులు ఎన్ని రకాలు ఉంటాయి, ఎలా చేస్తారు, ఎన్ని క్వశ్చన్స్ ఉండేవన్నమాట. ఇప్పుడు అవి డైరెక్ట్గా చూసినప్పుడు ఓకే ఇది ఇలా అమ్ముతారా, అప్పుడప్పుడు నాకు టేస్ట్ చేయాలని కూడా అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు ఈవినింగ్ టైమ్స్ తెల్లవాళ్ళు వైన్ అలాగే చీజ్ అండ్ చట్నీ కాంబినేషన్లో బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఈవినింగ్ డే టైమ్స్. నేను తీసుకున్న చీజ్ స్పెషల్ ఏంటి అంటే రా మిల్క్తో చేసిన చీజ్ అండి. పాలు మరిగించకుండా వాటితో చేసిన చీజ్ అనమాట. దాంట్లో ఉన్న ఫ్యాట్ కూడా హోమోజనైజ్ చేయకుండా ప్యూర్ ఫామ్లో వచ్చిన చీజ్ ఇది. సో ఇది రా మిల్క్ కాబట్టి చక్కగా బ్యాక్టీరియా అంతా కూడా చచ్చిపోకుండా అలాగే ఉంటుంది అనమాట. సో ఆ బ్యాక్టీరియా చాలా మంచిదండి మనకి. సో అది ట్రై చేద్దామని చెప్పి ఆ చీజ్ తీసుకున్నాను, ఒక 100 grams. అలాగే ఆలివ్స్ అండ్ పెప్పర్స్ తీసుకున్నానండి. సో ఇలా కొత్త ఫుడ్ ఇంక్లూడ్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాం. మీరు పొద్దున్న చూసే ఉంటారు కీఫర్ ఎలా చేసుకున్నాం ఏంటి, అది ఒక అద్భుతమైన బ్యాక్టీరియా అనమాట, అది కూడా చాలా మంచిది. సో ఇలాంటివన్నీ మాకు తెలిసినప్పుడు మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. సో ఈరోజు అయితే అన్నీ చూపించాను కదండి ఏం కొన్నానో. దాంతోపాటు మిల్క్ కూడా తీసుకున్నాను అనమాట. ఈ మిల్క్ ఏంటి అంటే గ్లాస్ బాటిల్ ఒకటి నాకు బాగా నచ్చింది. తర్వాత ఏంటి అంటే ఇందులో ఫ్యాట్ తీయలేదండి. సో క్రీమీగా బాగుంటాయి అన్నమాట పాలు.
సో ఎలా ఉంటాయి ట్రై చేద్దాం, లోకల్ షాప్ కదా అని చెప్పి తీసుకున్నాను. ఓకే లెట్స్ ట్రై. సో తిన్నాం అప్పుడు చీజ్. సో మనకి ఇండియాలో గిర్రావుల నుంచి వచ్చే మిల్క్ A2 ప్రోటీన్ ఉంటుంది అనమాట, చాలా మంచిదని అందరికీ తెలుసు కదా. సో అలా మాకు గర్న్సీ మిల్క్ అనమాట, ఆవుల నుంచి వచ్చే మిల్క్ కూడా అదే A2 ప్రోటీన్ ఉంటుంది అనమాట. సో ఇది ఆవు నుంచి వచ్చిన మిల్కే అనమాట. సో ట్రై చేద్దాం చూద్దాం అని చెప్పి తీసుకున్నాం. ఫర్మెంట్ చేసిన ఆలివ్స్ చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక మంచి సార్డో బ్రెడ్ పెట్టుకొని అందులో ఆలివ్స్ మంచి చీజ్ పెట్టుకొని తిన్నా అంటే చాలా చాలా బాగుంటుంది. చాలా బాగుంది. ఇది పెప్పర్స్లో సాఫ్ట్ చీజ్ స్టఫ్ చేసింది అనమాట. ఇలా బాగుంటాయి, బ్రెడ్లో పెట్టుకునే బాగుంటాయి. చూద్దాం ఇలా. That was you said it tastes like coffee. చాలా బాగుందమ్మా. సో టేస్ట్ I want to eat it better. అమ్మా రెండు కలిపి తిన్నారు. పెప్పర్తో కూడా తిను. ఎలా ఉందంటే పిజ్జా తింటే ఒక మంచి కిక్ వస్తుంది చూసారా, ఆరెగానో ఫ్లేవర్, సాఫ్ట్ చీజ్, ఆ పెప్పర్, ఆ మూడు కలిసి ఒక్క బైట్లో ఉందండి. చాలా హెల్దీ, చాలా టేస్టీగా ఉంది. ఇలా లోకల్ మార్కెట్స్లో ఇలాంటి ఖచ్చితంగా కొత్తగా బోర్డు దొరుకుతాయి. మీరు తినగలను అనుకునే ప్రతిదీ ట్రై చేయండి. అబ్బా ఇది ఎలా ఉంటుంది అని అనుకోద్దు, చాలా చాలా బాగుంటాయి. ఇది బ్లాక్ ఆలివ్. గింజ కూడా ఉందా? బ్లాక్ ఆలివ్స్ చాలా బాగుంటాయి గ్రీన్ ఆలివ్స్ పోలిస్తే. మోర్ ఫ్లేవర్ అనమాట, కొంచెం స్ట్రాంగ్గా ఉంది, బాగుంది. ఇది రా మిల్క్తో చేసిన చీజ్ అండి, చాలా బాగుంటుంది అనమాట, చాలా మంచిదని చెప్పాను కదా. సో ఇక్కడ ఇది అమ్మాలి అంటే ప్రాపర్ లైసెన్స్ గైడెన్స్తో అమ్ముతారనమాట. అంటే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఎక్కడ కంటామినేషన్ ఎక్కడ అవ్వకుండా చూసుకొని మనకు వస్తుంది అనమాట. No, I don't want to rip it off. సమ్యాన్ నువ్వు అమ్మేస్తుంది నీకు. చాలా బాగుంది, యమ్మీ కదా. No, this one's yummy. టేస్ట్ బట్ ఇంకా రాలేదు. లాంకిషైర్ చీజ్ బాగుందండి, స్ట్రాంగ్గా ఉందా? స్ట్రాంగ్ అంటే ఏం లేదు, పాలు బాగా సాల్టీగా Not yummy, but ప్యూర్ ఫామ్ ఆఫ్ పాలు, ఆ స్మెల్ ఉందన్నమాట. బాగుంది. ఫామ్ షాప్స్ అని చూసుకుని వచ్చేటప్పటికి ఈ రెస్టారెంట్ క్లోజ్ చేశారండి. చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో. ఇవన్నీ చూసారు కదా, ఇవేంటో చెప్పండి. పెద్ద సైజులో బార్బిక్యూ మిషన్స్ అనమాట, చార్కోల్ గ్రిల్ మీద బార్బిక్యూ చేసి అమ్ముతారంట. లైవ్లో మనం ఏమైతే ఆర్డర్ చేస్తామో వాళ్ళు కుక్ చేసి ఇస్తారంట. సో ఈరోజు అయితే క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా విజిట్ చేద్దామండి. చక్కగా చార్కోల్ వుడ్ ఫైర్తో మంచిగా బార్బిక్యూ చేస్తారంట. మాంక్ ఫిష్, ట్యూనా, ఆయిస్టర్స్ అలా మనకి ఏం కావాల్సి చూస్ చేసుకోవచ్చు. సో ఈరోజు అయితే పొద్దున్న నుంచి చక్కగా ఈ కంట్రీ సైడ్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకున్నాం కదా. చక్కగా ఫామ్ షాప్ చూసాం, గుడ్లు తెచ్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మంచిగా ఒక పబ్లోకి వెళ్ళి ఏదైనా మంచి మీల్ తినాలని ఉందండి. కేంబ్రిడ్జ్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఇక్కడ ఒక ఇండియన్ పబ్ ఉంది, అక్కడికి వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. కేంబ్రిడ్జ్లో కదా ఉన్నాం, చక్కటి ఇండియన్ పబ్ అనమాట. చాలా రోజులు అయింది కదా, చక్కగా రిలీఫ్ ఈవినింగ్ అనమాట. సో మార్నింగ్ అంతా తిరిగాం కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం. కరెక్ట్ టైంకి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా జరుగుతుంది. పబ్ అంతా క్రికెట్లు ఆడుతూ ఉందండి. సో మ్యాచ్ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేద్దాం. చాలా రోజుల కిందట కోవిడ్లో అనుకుంటా కేంబ్రిడ్జ్ వచ్చి పంటింగ్ చేసి మంచి పబ్లో మంచి భోజనం చేశాం కదా. సో అప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ చెప్పారనమాట, మీరు కేంబ్రిడ్జ్ వస్తే మంచి ఇండియన్ పబ్ ఉంది, యాక్చువల్గా పేరుకి పబ్ ఇండియన్ పబ్ కానీ మన ఆథెంటిక్ తెలుగు ఫుడ్ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు అని చెప్పారనమాట. సర్లే కదా, మనం ఎప్పుడు ఇంగ్లీష్ పబ్స్ చూసాం, అవి చూసాం, మన ఇండియన్ పబ్స్ కూడా చూస్తే బాగుంటుంది అని చెప్పి వచ్చామన్నమాట. దాంతోపాటు స్పెషల్ మెన్యూ ఉందన్నమాట. కింగ్ ప్రాన్ బిర్యానీ, వెజ్ మంచూరియా, ఇలా చాలా ఉన్నాయి. యూజువల్గా మనం పబ్స్కి వెళ్ళాం అనుకోండి, ఫిష్ అండ్ చిప్స్ ఉంటాయి, ల్యాంబ్ చాప్స్ ఉంటాయి, అలా ఇంగ్లీష్ ఫుడ్ ఉంటుంది అనమాట. నేనైతే ఎప్పుడు ఆల్ టైమ్ ఫిష్ అండ్ చిప్స్ ఆర్డర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు మన ఇండియన్ పబ్ కాబట్టి ఒకటి కాదండి, చికెన్ లాలీపాప్స్, అపోలో ఫిష్, చికెన్ టిక్కా, పన్నీర్ టిక్కా, చికెన్ దమ్ బిర్యానీ, ఇలా ఒకటి కాదనమాట. మనకు నచ్చినవి అన్నీ ఉన్నాయి. నాకు ఈ యాంబియన్స్ ఇష్టం. సమయానికి అయితే చికెన్ లాలీపాప్స్ చేస్తాను, మాకైతే అపోలో ఫిష్, అలాగే నేను ల్యామ్ నిహారీ తీసుకుందాం అనుకుంటున్నాను. చైతన్య ఏమో బిర్యానీ తింటా అంటున్నాడు. ఇప్పుడే నేషనల్ యాంథమ్ పాడారు, అసలు పబ్లో ఇండియన్స్ అందరూ నుంచుంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో ఈరోజు ఫుడ్ అవన్నీ పక్కన పెడితే ఫుడ్ అవన్నీ బాగుంటాయి, బట్ ఈ ఫీలింగ్ పబ్లో మన నేషనల్ యాంథమ్ వినడం వేరే ఎలా అనిపించింది అండి. మ్యాచ్ అసలు ఒకటి వాళ్ళకి ఆడుతుంటే చాలా బాగా అనిపించింది. ఈవెన్ మేమంత క్రికెట్ ఫ్యాన్స్ కాకపోయినా ఇలా నలుగురితో చూస్తున్నప్పుడు ఆ ఫీల్ చాలా బాగుంటుంది కదా. Mango now. ఓకే, అందరి ఫుడ్ ఏం కావాలి? Forgot.
mozzarella Pakoda? sticks. Mozzarella sticks. Okay, and then chicken lollipops. I don't want that. Okay, that's healthy, Nana. సమ్య మిర్చి బజ్జీ No! Spicy కదా? I don't want it. Okay, pakodas? Biryani? Somewhere else. Okay, only mozzarella sticks, huh? Yeah, and mango seed. And mango lassi. నేను ఎప్పుడైనా పబ్స్కి వెళ్ళినప్పుడు మంచి మంచి మాక్టైల్స్ ట్రై చేస్తానన్నమాట. ఈరోజు అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో వర్జిన్ మాక్టైల్ చాలా బాగుందండి, కొత్తగా ఉంది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. సమ్యాన్ అయితే మ్యాంగో లస్సీలో స్ట్రాబెర్రీ ఎంజాయ్ చేస్తాడు. ఇది కూడా తింటావా? చక్కగా మ్యాచ్ చూస్తూ మిర్చి బజ్జీ అండి. మన ఊర్లో పెడతారు కదా, ఆనియన్ పల్లీలు ఇవన్నీ పెట్టారు. పక్కాగా మన ఊరు సైడ్లో స్ట్రీట్ ఫుడ్లో తింటాం చూసారా బజ్జీ, అలా ఉంది. సమ్యకి లెమన్ కావాలి. బాగుందా? మోర్ యమ్మీ. వావ్, చాలా బాగుందండి మిర్చి బజ్జీ అయితే. పైన ఆనియన్స్ కొరియాండర్ ఇవన్నీ వేసి ఇచ్చారు. ఎక్స్ట్రాడినరీ. యా యూ వాంట్ గో కమ్ హియర్ ఎవ్రీ డే. నీకు అంత నచ్చిందా నాన్న? ఫిష్ తింటావా? నాన్ ట్రై చేయనా ఫిష్? ఇదైతే అపోలో ఫిష్ అండి, చాలా బాగుంటుంది, చూద్దాం. ఆహా, మిర్చి బజ్జీ బాగుందా? కొంచెం తింటానులే. ఆహా, మిర్చి బజ్జీ తిన్నాక ఆనియన్ పకోడీ కూడా చేద్దామని చేశానమాట. ఇప్పుడు టైం వచ్చి 4 అయిందండి. అసలు ఈ టైంలో పకోడీ విత్ టీ తాగితే భలే ఉంటుంది కదా. ఇలాంటివన్నీ చూసి తిని చాలా రోజులు అయిందనమాట. ఈ మధ్యకాలంలో తినట్లేదు కదా. ఆహా, సంజయ్ తిని ఎంత బాగుందో. మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. చక్కగా మాటలు కూడా వినిపించట్లేదు అనమాట. క్లాప్స్ వినిపిస్తున్నాయి మీకు. షార్ట్ పడగానే బోల్డ్ అంత క్లాప్స్ కొడుతున్నారనమాట. సో నేను ల్యామ్ నిహారీ ఆర్డర్ చేశాను కదండి, నాకు చాలా ఇష్టం అనమాట. అది ఎందుకు అంటే అందులో నేనైతే మా ఊర్లో మూలుగంట, ఆ మూలుగులు అవి ఉండి మంచి ల్యామ్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. మా సమ్యాన్ అయితే మోర్ 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 అంటాడనమాట. మంచిగా ఫోర్క్తో తినిపిస్తే హ్యాపీగా తింటున్నాడు. మైల్డ్గా లాట్ ఆఫ్ ఫ్లేవర్స్తో చాలా బాగుందండి. అసలు ల్యామ్ నిహారీ మలబార్ పరోటాలో ఫుల్గా స్నానం చేయించి తింటే సూపర్. ల్యామ్ నిహారీ సూపర్ అని చెప్పి తింటున్నాను అనమాట. ఎంత ల్యామ్ నిహారీ తింటున్నా చైతన్య బిర్యానీ సర్వ్ చేసుకుని తింటే మనసు అటు పక్క వెళ్ళింది. సరే ఒక స్పూన్ తిందాం కదా అని చూస్తే ఏముంది బాబు ఈ ఫ్లేవర్, అసలు భలే ఉంది అసలు. ఎలా ఉంది? చక్కగా క్రికెట్ మ్యాచ్ చూస్తూ అయితే మెయిన్ కోర్స్ అంతా ఎంజాయ్ చేస్తామండి. సో ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయే టైం అయిపోయింది, చీకటి పడిపోతుంది కదా. సో లాస్ట్లో డిజర్ట్స్ ఆర్డర్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం అనమాట. సమ్యాన్ అయితే నువ్వు ఏం ఆర్డర్ చేసుకున్నావు? స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ కదా. యా, చైతన్య ఒక ఐస్ క్రీమ్, సమ్యాన్ ఒక ఐస్ క్రీమ్ చేసుకున్నారు. నేనేమో ట్రిపుల్ చాక్లెట్. ఎలా ఉంది? యమ్మీ. సో సరదాగా డిజర్ట్స్ తినేసి మ్యాచ్ చూసుకుని ఇంటికి వెళ్ళిపోవడం అనమాట. హ్యాపీ డే అండి, సచ్ సాటిస్ఫైడ్ డే అనమాట. అనుకున్న పనులన్నీ చేసుకున్నాం, లీజర్ టైం స్పెండ్ చేసాం. నేను చైతన్య సమ్యాను హాయిగా కబుర్లు చెప్పుకుంటూ మంచి ఫుడ్ ఎంజాయ్ చేసాం అనమాట.
మోస్ట్లీ మా వీకెండ్స్ అన్నీ కూడా ఇలా లీజర్గా ఏం పెద్ద ప్లాన్స్ ఏం పెట్టుకోండి, కార్లోనే ప్లాన్ చేసుకుంటాం అన్నీ కూడా. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి బాగా అవుతాయి, ఒక్కొక్కసారి బాగా అవ్వు, బట్ దేనైనా సరే హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మేము. సో హ్యాపీగా లంచ్ అయితే ఎంజాయ్ చేస్తామండి. లంచ్ కమ్ డిన్నర్ అనుకోవచ్చు అనమాట. ఇంక ఇంటికి వెళ్ళగా ఏమీ తిన్నాం. 4 o'clock స్టార్ట్ చేసాం, 6 వరకు ఫుల్గా మ్యాచ్ చూసుకుంటూ హాయిగా తిన్నాం. ఎవరైనా కేంబ్రిడ్జ్ దగ్గరలో ఉంటే మటుకు మంచి డే అవుట్ అండి, డిన్నర్ డేట్ విత్ ఫ్యామిలీ అనమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అయితే మంచి డిన్నర్ డేట్ ప్లాన్ చేసుకోవచ్చు. అంబియన్స్ బాగుంది, ఫుడ్ అయితే టాప్ నాచ్ అండి, చాలా బాగుందన్నమాట. అసలు బిర్యానీ అయితే ముద్దు పెట్టుకోగానే అబ్బా ఎంత ఫ్లేవర్ఫుల్గా ఉందో. అసలు పకోడీ అయితే మన ఊర్లో తిన్న పకోడీలా ఉంది, బజ్జీలు అన్నీ బాగున్నాయి. సో మంచి డే ఆఫ్ అండి మాకు కూడా. ఇప్పుడైతే ఒక 30 to 40 minutes డ్రైవ్ ఉంటుంది మా ఇంటికి. హాయిగా పాటలు వింటూ రిలాక్స్గా వెళ్ళిపోతాం అనమాట. ఇంటికి వెళ్ళిపోతే హ్యాపీ రెస్ట్ తీసుకోవడమే. రేపు మళ్ళీ అగైన్ నార్మల్ బ్యాక్ టు వర్క్. సో అదే అండి, హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. బాయ్.